విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త జర్నలిస్టుల్ని దూషించారు అన్నటువంటి అంశం ఇప్పుడు పెద్ద వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన భోగాపురం మండల సర్వసభ్య సమావేశంలో ముంజేరు ముక్కం పంచాయతీలకు మీ మిరాకిల్ సంస్థ సుమారు 42 లక్షల రూపాయల పన్నులు చెల్లించాల్సి ఉంది, వాటిని చెల్లించాల్సి అంటూ ఆ పంచాయతీలకు చెందిన సర్పంచులు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గారిని నిలదీశారు అని జర్నలిస్టులు ప్రస్తావించారు. అంతేకాకుండా జనసేన ఎమ్మెల్యేకి చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలోని ముంజేరులో 298, 296, 337, 391, 392, 342, 343 సర్వే నెంబర్లో దాదాపు 14 ఎకరాల ప్రభుత్వ భూమిని సంస్థ కోసం ఆక్రమించినట్టు రెవెన్యూ యంత్రాంగం ఏనాడో గుర్తించింది. అప్పట్లో ఆ భూముల్లో వేసిన రోడ్లు, కంచె అన్నీ తొలగించారు అన్నటువంటి విషయాన్ని పత్రికలు అక్కడ హైలైట్ చేసినట్టు, మీడియా హైలైట్ చేసినట్టు. దీంతోపాటు ధనాలపేట గ్రామంలో సైతం దళితుల భూమిని ఎమ్మెల్యే ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయని వార్తలు రాశారట. నియోజకవర్గంలో అధికారుల మీద జనసేన ఎమ్మెల్యే భర్త అధికారం జోలాయిస్తున్నారంటూ తమకు అనుకూలంగా లేని ఎంపీడీఓల మీద ఇతర అధికారులు కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టడంతో ఈ నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు ముందుకు రాని పరిస్థితుందని, ముఖ్యంగా భోగాపురం మండలంలో పనిచేయడానికి అధికారులు జడుచుకునే పరిస్థితుల్లోనే ఆ వార్తలు ఇది పత్రికల్లో వచ్చినాయట. అక్కడ నుండి పాత్రికేయుల మీద జనసేన ఎమ్మెల్యే భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మా గురించి వార్తలు రాస్తారా, తాట తీస్తా, ఏం పీకుతారు అంటూ వాళ్ళ మీద తాజాగా జరిగినటువంటి ఒక మీటింగ్లో విమర్శించారట. వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇవాళ తాజాగా మీడియా దాన్ని హైలైట్ చేసి వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ టీవీల్లో రాయడానికి ఇబ్బందికరం కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అక్కడ ఉన్న జర్నలిస్టులు. జర్నలిజం అంటే ఎంతో గొప్ప విలువైందండి. ఏంటి ఏమని రాయాలి? ఆ సమస్య దేని గురించి మాట్లాడి ఎందుకు వెళ్ళలేను అది రాయకుండా ఎమ్మెల్యే భర్త దుర్వినియోగం అంటే ఎవరో చెప్తే రాస్తే అందుకే విలువలు పోతున్నాయి. జర్నలిజం అనేది చాలా గొప్పది. విలువలు తీసుకోకండి, దయచేసి చెప్తున్నాను. భయపడేది లేదు. ఎవడైనా ఎదవేషాలు వేస్తే ఖచ్చితంగా తాడు తీస్తారు, అది ఎవడైనా సరే. అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు నా గురించి ఏం రాస్తానో భయపడను. తప్పు చేస్తే శిక్షకు రెడీ, అంతేగాని ప్రజలను తప్పుదావ పట్టించుకోండి. మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏంటో మీకు తెలియాలి. అక్టోబర్, నవంబర్లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి, జరగడం లేదు. దాని గురించి ఎంపీడీఓ గారికి, యాక్చువల్గా ఆ రోజు ఎంపీడీఓ గారు లేరు, ఈఓపీఆర్డీ గారు ఉంటే ఆవిడ ఎదురుగుండా ఉన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను.